విజయవాడ పార్లమెంట్ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, నా బాధ్యత. దాంతోనే నేను ఒక సంవత్సరాల కాలంగా కూడా ఎంతో ఓటు పడతాను. ఎందుకంటే నా టెంపర్మెంట్కి, నా సొంత ముక్స్ పెట్టడానికి మరి అందరికీ తెలుసు, మీ అందరికి కూడా. కానీ ఎందుకు ఓటు పడుతున్నానంటే ఈ పార్టీ బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తుని గట్టిగా ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని నేను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దానికోసం నేను చాలా అవమానాలు పడ్డా. ఒక వ్యక్తి అయితే నన్ను విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎంపీ కేసు అనేది చెప్పి తీసుకుంటా అన్నాడు, క్యారెక్టర్లెస్. కనీసం స్పందించిన వాళ్ళు లేరు ఈ పార్టీలో. అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా ఒక్క మాట అనుకున్నాను, ఎందుకంటే ఈ పార్టీ ముఖ్యం. ఈ టీకప్లో తుఫాన్లు లాంటివి ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ సమన్వయ లోపం ఉంది. ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కొత్తగా వచ్చాడు, ఆయనకి కొంత రాజకీయం తెలియదు, ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు, వాటిని దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు. దాంతో కొంత రియాక్షన్ వచ్చింది. సో అదే ఇవాళ జరిగిన తార్కాణం. సంవత్సరాల నుంచి జరుగుతుంది కంపెనీది. సో ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సంఘటన దురదృష్టకరం, మళ్ళీ డబ్బు లేదు. కానీ ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఎవరి అభిమానులు అడుగుంటారు. రాకష్ చైనా, రవస్ చైనా, నేను రతన్ టాటా స్థాయి వ్యక్తిని, ప్రధానమంత్రి నన్ను పేరు పెట్టి పిలుస్తాడు, నేను వచ్చి అలా చిల్లరపాలు చైనా చేయకూడదు, విజయవాడ పేరు చెడగొట్టకూడదని ఓటు పెట్టాను. మరి నా చేతిలో దాటిపోయింది. కాబట్టి పూర్తి ఫెయిల్యూర్ తిరుమల. అసలు ఇప్పుడు పూజకి పనికొచ్చే పూలు ఉంటాయి, పూజకి పనికిరాని పూలు ఉంటాయి. అలాగే ప్రజాసేవ అనేది ఒక పూజ లాంటిది అనుకుంటారు. దానికి పనికిరాని పూలని పూజకి వాడామనుకోండి, పూజ వ్యక్తిస్తుంది. అదేనా సింపుల్గా చెప్తాను. అసలు పూజకి పనికొచ్చే వ్యక్తి కాదు, ప్రజాసేవకు అతను పనికిరాడు. అతను డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాడు, అమరావతి హాస్పిటల్ ఏదో పెట్టుకోవడానికి, ఏదో వీక్ మూమెంట్లో ఎవరన్నా పట్టుకుని వెళ్తే అతను ఇన్ఛార్జ్ ఇచ్చారు. హీఈస్ అన్ఫిట్ టు బి ఇన్ఛార్జ్.